Hello everyone, welcome back to Audiobook of Secret, Chapter 8 ఈ లోకం తాలూకు రహస్యం. లిసా నికోల్స్. జనం స్వభావం ఎలా ఉంటుందంటే తమకి ఇష్టమైన విషయాలని చూసి అవును నాకది బాగుంటుంది, నాకది కావాలి అంటారు. కానీ తమకి ఇష్టం లేని విషయాలకి కూడా అంతే శక్తిని ఖర్చు చేస్తారు. అలా చేస్తే దాన్ని అణిచివేయవచ్చని, తుడిచిపెట్టేయవచ్చని, వదిలిపెట్టేయవచ్చని వాళ్ళ ఉద్దేశం కాబోలు. మన సమాజంలో దేనికైనా ఎదురు తిరిగి పోరాడటంతో మనం తృప్తి పడి ఊరుకుంటుంటాం. క్యాన్సర్తో పోరాటం, పేదరికంతో పోరాటం, యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడటం, మత్తు పదార్థాలతో పోరాడటం, ఉగ్రవాదంతో పోరాడటం, హింసకు వ్యతిరేకంగా పోరాడటం, అక్కర్లేని వాటి గురించి పోరాడటం మనకి అలవాటైపోయింది. దానివల్ల నిజానికి మరింత పోరాటం సృష్టించబడుతుంది. హెల్డ్రోస్కిన్ అధ్యాపకుడు, సెడోనా మెథడ్ అనే గ్రంథ రచయిత. మనం దేని మీద దృష్టి కేంద్రీకరిస్తామో దాన్ని సృష్టిస్తాం. అందుకని నిజంగా మనకి కోపంగా ఉంటే, ఉదాహరణకి వర్తమానంలో జరుగుతున్న యుద్ధం గురించి, ఏదైనా వివాదం గురించి, లేదా ఎవరైనా బాధపడటం గురించి మన శక్తిని దానికి మనం మరింత ఎక్కువగా అందిస్తున్నామన్నమాట. మనల్ని మనం ముందుకి తోస్తున్నాం. దానివల్ల అవరోధం సృష్టించబడుతుంది. మీరు ప్రతిఘటించేది తన పట్టు విడవదు అంటారు కార్ల్ యంగ్. బాబ్ డాయల్. మీరు ప్రతిఘటించేది పట్టు విడవకపోవడానికి కారణం, మీరు ప్రతిఘటిస్తున్నారంటే లేదు నాకిది వద్దు, ఎందుకంటే ఇది నాకు ఒకలాంటి భావాన్ని కలిగిస్తుంది, అదే నేనిప్పుడు అనుభూతి చెందుతున్న భావం అంటున్నారని అర్థం. మీరు చాలా తీవ్రమైన భావోద్రేకం ప్రకటిస్తూ నిజంగానే నాకిది నచ్చలేదు అంటున్నారు. అప్పుడు ఆ భావం మీ వైపుకి దూసుకొని వస్తుంది. దేన్నైనా ప్రతిఘటించటం బయటకు పంపిన చిత్రాలని మార్చడానికి ప్రయత్నించటం లాంటిదే. అది వ్యర్థ ప్రయాస. మీరు మీ లోపలికి వెళ్ళి కొత్త సంకేతాన్ని మీ ఆలోచనలతోనూ భావాలతోనూ విడుదల చేసి ఒక కొత్త చిత్రాన్ని సృష్టించాలి. కనిపించేదాన్ని ప్రతిఘటించడం ద్వారా దానికి మీరు మరింత శక్తిని, బలాన్ని ఇస్తున్నారు. అలాంటి వాటిని మరిన్నిటిని అతివేగంగా తీసుకొస్తున్నారు. ఆ సంఘటనలు గాని, పరిస్థితులు గాని మరింత పెరుగుతాయే తప్ప ఇంకేమీ కాదు. ఎందుకంటే ఆకర్షణ సిద్ధాంతం అంటే అదే. జాక్ కాన్ఫీల్డ్. యుద్ధ వ్యతిరేక ఉద్యమం మరింత తీవ్రమైన యుద్ధాన్ని సృష్టిస్తుంది. అలాగే మత్తు పదార్థాలకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మరిన్ని మత్తు పదార్థాలని సృష్టించింది. ఎందుకంటే మనకిష్టం లేని వాటి మీద మనం దృష్టి కేంద్రీకరిస్తున్నాం. మత్తు మందులు. లిసా నికోల్స్. మనం దేన్నైనా తొలగించాలంటే దాని మీద ధ్యాస పెట్టాలి అని అనుకుంటాం. ఒక సమస్యకి మన శక్తినంతా ధారపోయటం ఎంతవరకు తెలివైన పని? దాని బదులు నమ్మకం, ప్రేమ, సమృద్ధిగా జీవించటం, విద్య, శాంతిని కోరుకోవటమే మంచిది కదా. జాక్ కాన్ఫీల్డ్. మదర్ తెరీసావి అద్భుతమైన తెలివితేటలు. నేనెప్పుడు యుద్ధాన్ని వ్యతిరేకించే ర్యాలీకి వెళ్లను. నిజంగా ఎక్కడైనా శాంతి అనేది కనబడితే నన్నక్కడికి ఆహ్వానించండి అంటారామె. ఆమెకి తెలుసు, రహస్యం ఆమెకి అర్థమయ్యింది. ఆమె ఈ ప్రపంచానికి ఏమందించిందో చూడండి. హెల్డ్రోస్కిన్. అందుచేత మీరు యుద్ధ వ్యతిరేకి అయినట్లయితే శాంతి కాముకులుగా మారండి. ఆకలి వ్యతిరేక పోరాటంలో పాల్గొనాలనుకుంటే జనానికి అవసరమైన దానికన్నా ఎక్కువ తిండి దొరకాలని కాంక్షించండి. మీరు ఒక రాజకీయవేత్తకి వ్యతిరేకి అయినట్లయితే ప్రతిపక్ష నాయకుడి పక్షం వహించండి. సామాన్యంగా జనం ఎవరి పట్ల విముఖత చూపిస్తారో వాళ్లే ఎన్నికల్లో గెలుస్తారు. ఎందుకంటే మొత్తం శక్తి, ధ్యాస అతనికే అందుతున్నాయి. ఈ లోకంలో ప్రతిదీ ఒకే ఒక ఆలోచనతో మొదలైంది. పెద్ద విషయాలు ఇంకా పెద్దవి అవుతాయి. ఎందుకంటే అవి కనిపించాక ఎక్కువ మంది వాటి గురించే ఆలోచిస్తారు. ఆ తరువాత ఆ ఆలోచనలు, భావాలు ఆ సంఘటనల్ని మన ఉనికి నుంచి విడిపోకుండా ఉంచుతాయి. వాటిని మరింత పెద్దవిగా చేస్తాయి. మన మనసులో నుంచి వాటి గురించిన ఆలోచనల్ని తీసివేసి దానికి బదులుగా ప్రేమ మీద ధ్యాస పెడితే ఇక అవి మనలేవు, అవి మాయమైపోతాయి. గుర్తుంచుకోండి, ఈ మాటలు అర్థం చేసుకోవటం చాలా కష్టం. అదే సమయంలో అవి అన్నిటికన్నా అద్భుతమైన మాటలు. ఎటువంటి కష్టమైనా అది ఎక్కడ ఉన్నా దాని ప్రభావానికి లోనైన వాళ్ళు ఎవరైనా వ్యాధిగ్రస్తులు మరెవరో కాదు, మీరే. మీరు చూడాలనుకుంటున్న వాస్తవం గురించి మిమ్మల్ని మీరు నమ్మించుకోవటం తప్ప చేసేదేమీ లేదిక.
అంటారు చార్ల్ హనెల్. చాక్ కాన్ఫీల్డ్. మీకు అక్కర్లేనిదాన్ని గమనించటంలో తప్పు లేదు. ఎందుకంటే మీకు కావలసిన దాంతో పోల్చుకుని ఇది నాకు అక్కర్లేదు అని మీరు అనుకోవచ్చు. కానీ అసలు విషయం ఏమిటంటే మీకు అక్కర్లేని దాని గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే లేదా అది ఎంత పనికి మాలిందో అందరికీ చెప్తే దాని గురించే ఎప్పుడూ చదువుతూ ఉంటే ఆ తరువాత అది ఎంత భయంకరమైనదో చెబితే ఇక మీరు దాన్ని మరింత ఎక్కువగా సృష్టిస్తున్నారనే అర్థం. వ్యతిరేకమైన విషయాల మీద మనసు కేంద్రీకరించి మీరు లోకానికి సాయం చేయలేరు. లోకంలో జరిగే చెడు సంఘటనల మీద దృష్టి ఉంచితే మీరు వాటికి మరిన్ని సంఘటనల్ని చేర్చటమే కాకుండా అదే సమయంలో మీ జీవితంలో కూడా వ్యతిరేకమైన అనేక సంఘటనల్ని తీసుకొస్తారు. మీకు అక్కర్లేని విషయాల గురించిన చిత్రాలు మీ కళ్ళ ముందు కనపడితే మీరు మీ ఆలోచనల్ని మార్చుకుని కొత్త సంకేతాల్ని ప్రసారం చేయాలని అది మీకు హెచ్చరిక చేస్తుందని అర్థం. అది ఒకవేళ లోకానికి సంబంధించిన పరిస్థితి అయితే అప్పటికీ మీరు నిస్సహాయులు కారు. మీకు కావలసినంత శక్తి ఉంది. అందరూ ఆనందంగా ఉన్నారనే విషయం మీద దృష్టి పెట్టండి. సమృద్ధిగా ఆహారం ఉందన్న విషయం మీద దృష్టి కేంద్రీకరించండి. కావాలనుకున్న విషయాలకి మీ శక్తివంతమైన ఆలోచనల్ని ఇవ్వండి. మీ చుట్టూ ఏం జరుగుతున్నప్పటికీ ప్రేమ, సౌఖ్యం లాంటి భావాలని ప్రసరించి మీ ప్రపంచానికి అమితమైన మంచిని ఇవ్వగల శక్తి మీలో ఉంది. జేమ్స్ రే. చాలాసార్లు జనం నాతో అంటూ ఉంటారు, జేమ్స్ నాకు సమాచారం కావాలి. అవును, మీకు సమాచారం అవసరమే కావచ్చు. కానీ అది వెల్లువలా వచ్చి మీద పడిపోకూడదు. నేను రహస్యాన్ని కనుగొన్నప్పుడు నేను టీవీలో న్యూస్ చూడటం, వార్తాపత్రికలు చదవటం లాంటి పనులు ఇక చెయ్యకూడదని నిశ్చయించుకున్నాను. ఎందుకంటే అది నాకు హాయిగా అనిపించలేదు. చెడ్డ వార్తల్ని ప్రసారం చేస్తున్నందుకు వార్తా సేవల్ని, వార్తాపత్రికల్ని తప్పుపట్టడానికి లేదు. మనమందరం దీనికి బాధ్యులమే. ప్రధాన వార్తల్లో ఏదైనా పెద్ద నాటకీయత గల సంఘటన జరిగినప్పుడు మనం ఎక్కువగా వార్తాపత్రికల్ని కొంటాం. ఏదైనా ఒక పెద్ద విపత్తు జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ సంభవించినప్పుడు వార్తా ఛానళ్ల రేటింగ్ ఆకాశానంటినట్టే పెరిగిపోతుంది. అందుకని వార్తల్ని అందించే పత్రికలు కానీ ఇతర సాధనాలు కానీ మనకి చెడ్డ వార్తల్ని ఎక్కువగా అందిస్తాయి. ఎందుకంటే ఒక సమాజంలోని సభ్యులుగా మనం అలాంటి వార్తల్నే కోరుకుంటాం. మనం కారణమైతే ప్రసార మాధ్యం కార్యం. అది కేవలం కార్యరూపంలో ఉన్న ఆకర్షణ సిద్ధాంతం. మనం ఒక కొత్త సంకేతాన్ని వెలుబుచ్చి మనకి కావలసిన దాని మీద మనసు కేంద్రీకరిస్తే మీడియా, వార్తాపత్రికలు తాము ప్రసారం చేసే వార్తల్ని మార్చుకుంటాయి. మైకేల్ బెర్నార్డ్ బెక్విత్. శాంతంగా ఉండటం నేర్చుకుని మీకు అక్కర్లేని దాని మీద నుంచి మీ దృష్టిని మరలించండి. దాని చుట్టూ ఉండే భావోద్రేకాల్ని వదిలివేసి మీరు దేన్ని అనుభవించాలని అనుకుంటున్నారో దాని మీద ధ్యాస పెట్టండి. ధ్యాస ఎటు వెళ్తే శక్తి కూడా అటే వెళ్తుంది. మీరు నిజంగా తీవ్రంగా ఆలోచిస్తే ప్రపంచంలో కరువుతో బాధపడే వాళ్ళందరికీ మీ ఆలోచనలు ఆహారాన్ని అందిస్తాయి అంటారు హొరేషియో బోనర్. కేవలం మీ ఉనికి ద్వారా ఈ లోకంలో మీకున్న అద్భుతమైన శక్తిని చూడటం మొదలుపెట్టారా? మంచి విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తే మీకు మంచి భావాలు కలుగుతాయి. అప్పుడు ఈ లోకంలోకి మీరు మరిన్ని మంచి విషయాల్ని తీసుకురాగలరు. అదే సమయంలో మీ జీవితంలో కూడా మీరు మంచిని తీసుకొస్తారు. మీకు మంచి భావాలు కలిగినప్పుడు మీ జీవితాన్ని ఉన్నతీకరించుకుంటారు. అదే సమయంలో ఈ ప్రపంచాన్ని కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. ఈ సిద్ధాంతం పరిపూర్ణతతో పనిచేస్తుంది. డాక్టర్ జాన్ డెమార్టిని. బయట ఉండే అభిప్రాయాల కన్నా మీలో ఉండే గొంతు, చూపు లోతుగాను, స్పష్టంగాను, బిగ్గరగాను ఉన్నప్పుడు మీరు మీ జీవితాన్ని మీ ఆధీనంలో ఉంచుతున్నారని అర్థం. లిసా నికోల్స్. ఈ లోకాన్ని గాని మీ చుట్టూ ఉండే మనుషులను గాని మార్చటం మీ పని కాదు. ఈ విశ్వం లోపల ఉండే ప్రవాహంతో పాటు ప్రయాణం చేయటం, చుట్టూ ఉండే ప్రపంచంలో దాన్ని ఉత్సవంలా జరుపుకోవటం మీరు చేయవలసిన పని. మీ జీవితం మీ ఆధీనంలోనే ఉంది. ఈ విశ్వం మీ ఆదేశాలన్నిటినీ పాటిస్తుంది. అవి మీరు కోరుకున్నవి కానట్టయితే మీ ముందు కనిపించే దృశ్యాలు చూసి భ్రాంతిలో పడకండి. వాటికి బాధ్యత వహించండి. వీలైతే వాటిని తేలిగ్గా తీసుకోండి. వాటిని వదిలేయండి.
ఆ తరువాత మీరు కోరుకున్న వాటి గురించి కొత్తగా ఆలోచించండి. వాటిని మనసుతో అనుభూతి చెందండి. అలా చేసినందుకు కృతజ్ఞతతో ఉండండి. ఈ విశ్వం సమృద్ధిగా ఉంది. డాక్టర్ జో విటాల్. రహస్యాన్ని అందరూ ఉపయోగించుకుంటారా? ఈ విశ్వాన్ని ఒక జాబితా అని ప్రవర్తిస్తుంటారా? మరైతే ఎప్పుడో ఒకప్పుడు ఇది పూర్తిగా అయిపోతుంది కదా. అందరూ దాన్ని సంపాదించుకోవాలని పరిగెత్తి బ్యాంకుని ఖాళీ చేసేయరా అనేది అందరూ నన్ను ఎప్పుడూ అడిగే ప్రశ్నల్లో ఒకటి. మైకెల్ బెర్నార్డ్ బెక్విత్. రహస్యాన్ని నేర్చుకోవటంలోని అందమైన విషయం ఏమిటంటే అందరికీ సరిపోయేదానికన్నా అదెప్పుడూ ఎక్కువే ఉంటుంది. మనిషి మనసులో ఒక అబద్ధం వైరస్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అందరికీ సరిపోయేటంత మంచి ఈ లోకంలో లేదు. కొరత ఉంది. అది కొంతమందికే దొరుకుతుంది. అందరికీ సరిపోయేటంత లేదు అనేదే ఆ అబద్ధం. ఆ అబద్ధం మనుషులకి భయాన్ని, ప్రలోభాన్ని, పిసినారితనాన్ని, లోటుని కలిగిస్తుంది. అప్పుడు ప్రపంచం పీడకలలు చూపించే మాత్ర వేసుకున్నట్టే. నిజం ఏమిటంటే అందరికీ సరిపోయేటంత మంచి ఉంది. అవసరమైన దానికన్నా ఎక్కువ సృజనాత్మకమైన ఆలోచనలు ఉన్నాయి. కావలసిన దానికన్నా ఎక్కువ శక్తి ఉంది. కావలసిన దానికన్నా ఎక్కువ ప్రేమ ఉంది. కావలసిన దానికన్నా ఎక్కువ సంతోషం ఉంది. ఎవరి మనసుకైతే తన అనంతమైన స్వభావం గురించిన అవగాహన ఉంటుందో ఆ మనసులోంచి ఇవన్నీ బయటకు వస్తాయి. కావలసినంత లేదనుకోవటానికి కారణం మనం బయట కనిపించే వాటిని చూసి అన్నీ బయట నుంచి వస్తాయని అనుకుంటాం. మీరలా చేసినప్పుడు మీకు కొరత, పరిమితులు మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు మీకు తెలిసిపోయే ఉండాలి, ఏది బయట నుంచి రాదు. మొదట మనసులోనూ, ఆలోచనలు, భావాల రూపంలోనూ ప్రారంభమైనవే బయటకి వస్తాయి. అన్నిటినీ సృష్టించే శక్తి మీ మనసుకు మాత్రమే ఉంది. మరి అలాంటప్పుడు కొరత అనేది ఎలా ఉండగలదు? అది అసంభవం. మీ ఆలోచన సామర్థ్యానికి హద్దులు లేవు. అందుకని మీరు ఆలోచనతో ఉనికి కల్పించే వాటికి కూడా హద్దు ఉండదు. అందరి విషయంలోనూ ఇదే జరుగుతుంది. మీకు నిజంగా ఈ సంగతి తెలిసినప్పుడు మీరు ఆలోచించే మనసుకి తన అంతులేని ప్రకృతి గురించి తెలుసన్నమాట. జేమ్స్ రే. ఈ భూమి మీద జన్మించిన పెద్ద పెద్ద గురువులందరూ జీవితం అనేది సమృద్ధితో నిండి ఉండాలని చెప్పారు. ఈ సిద్ధాంత సారం మీరు సమృద్ధి గురించి ఆలోచించాలని చెప్తుంది. సమృద్ధిని చూడండి, సమృద్ధిని అనుభవించండి, సమృద్ధిని నమ్మండి. హద్దులని ఏర్పరిచే ఏ ఆలోచనని మీ మనసులోకి ప్రవేశించనీయకండి అంటారు రాబర్ట్ కాలియర్. జాన్ అసారఫ్. అందుచేత వనరులు తగ్గిపోతున్నాయని సరిగ్గా మనం అనుకుంటున్నప్పుడే అవే ఫలితాల్ని సాధించగల కొత్త వనరుల్ని మనం కనుగొంటాం. బెలీస్ ఆయిల్ టీమ్ గురించి ఉన్న ఒక వాస్తవ గాథ కొత్త వనరులని సృష్టించటంలో మనిషి మనసుకున్న శక్తిని చాటే స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ. బెలీస్ న్యాచురల్ ఎనర్జీ లిమిటెడ్లోని నిర్దేశకులకి ప్రసిద్ధుడైన డాక్టర్ టోనీ క్విన్ శిక్షణనిచ్చాడు. హ్యూమనిస్టిక్ సైకాలజీలో శిక్షణ ఇవ్వడంలో డాక్టర్ టోనీ క్విన్ ప్రత్యేక నైపుణ్యాన్ని పొందాడు. మానసిక శక్తి గురించి డాక్టర్ క్వీన్ దగ్గర శిక్షణ పొందాక బెలీస్ చమురు ఉత్పాదన చేసే దేశంగా విజయాన్ని సాధించగలదన్న నమ్మకం నిర్దేశకులకు కలిగింది. స్పానిష్ లుకౌట్లో చమురు కోసం డ్రిల్లింగ్ చేయటం అనే సాహస కార్యానికి వాళ్ళు పూనుకున్నారు. ఒక్క ఏడాది లోపల వాళ్ల కళ, వాళ్ల ఊహ నిజమైంది. బెలీస్ న్యాచురల్ ఎనర్జీ లిమిటెడ్ ఉత్తమ శ్రేణి చమురుని కనుగొంది. 50 ఇతర కంపెనీలకి దొరకని చమురు వాళ్ళకి సమృద్ధిగా దొరికింది. బెలీస్ చమురు ఉత్పత్తి చేసే దేశంగా మారింది. ఎందుకంటే కొంతమంది ఒక అసాధారణమైన బృందంగా చేరి మనసుకున్న అంతులేని శక్తిని నమ్మారు. దేనికి అంతు ఉండదు, వనరులకు గాని మరి దేనికైనా గాని. ఆ హద్దులేవో మనిషి మనసులోనే ఉంటాయి. మన మనసులని అనంతమైన సృజనాత్మక శక్తి కోసం తెరిచి ఉంచితే మనం సమృద్ధిని ఆహ్వానించి పూర్తిగా కొత్తదైన ఒక ప్రపంచాన్ని చూస్తాం, అనుభవిస్తాం. డాక్టర్ జాన్ డెమార్టినీ. మనకి లోటు ఉండదని మనం అనుకున్నప్పటికీ అలా ఎందుకు జరుగుతుందంటే మన చుట్టూ ఉన్నదంతా చూడటానికి మనం మన మనోనేత్రాల్ని తెరిచి ఉంచాం. డాక్టర్ జో విటాల్. మనుషులు మనసుతో జీవిస్తూ తమకి కావలసిన వాటిని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళు ఒకే దానికోసం ప్రయత్నించరు. అదే ఇందులో ఉండే మజా.
మనందరికీ BMWలే అక్కర్లేదు, మనందరికీ ఒకే వ్యక్తి అక్కర్లేదు, మనందరికీ ఒకే రకమైన అనుభవాలు అక్కర్లేదు, మనందరికీ ఒకే రకమైన బట్టలు అక్కర్లేదు, మనందరికీ డాష్ ఖాళీని నింపుకోండి అక్కర్లేదు. అద్భుతమైన శక్తుల ద్వారా మీ జీవితాన్ని సృష్టించుకునేందుకు ఈ దివ్యమైన భూమి మీద మీరు జన్మించారు. మీకోసం మీరు సృష్టించుకోగలగటానికి హద్దులేవీ లేవు. ఎందుకంటే మీ ఆలోచనలకి హద్దు ఉండదు. కానీ మరొకరి కోసం వాళ్ళ జీవితాల్ని సృష్టించటం మీకు సాధ్యం కాదు. వాళ్ల పక్షాన మీరు ఆలోచించలేరు. ఒకవేళ మీ అభిప్రాయాలని బలవంతంగా అవతలి వ్యక్తి మీద రుద్దటానికి ప్రయత్నిస్తే మీరు సమానమైన శక్తులని మీ వైపుకి ఆకర్షించుకుంటారు. అందుకని మిగతా అందర్నీ వాళ్ళ జీవితాల్ని సృష్టించుకోనివ్వండి. మైకెల్ బెర్నార్డ్ బెక్విత్. అందరికీ సరిపోయేంత ఉంది. మీరు దాన్ని నమ్మగలిగితే, చూడగలిగితే, దాన్ని మీరు కార్యరూపంలో పెట్టగలిగితే అది మీ ముందు ప్రత్యక్షం అవుతుంది. అదే నిజం. మీకు ఏదైనా కొరత ఉన్నట్టయితే, మీరు రోగాల బారిన గాని పేదరికం బారిన గాని పడితే మీలో ఉన్న శక్తిని మీరు నమ్మటం లేదని, అర్థం చేసుకోవటం లేదని అనుకోవాలి. ఇక్కడ ప్రశ్న ఈ విశ్వం మీకు ఇచ్చే వాటి గురించి కాదు. అది అందరికీ అన్నీ ఇవ్వటానికి సిద్ధంగా ఉంటుంది. పక్షపాతం చూపించదు అంటారు రాబర్ట్ కాలియర్. ఈ విశ్వం ఆకర్షణ సిద్ధాంతం ద్వారా అందరికీ అన్నీ అందిస్తుంది. మీరు అనుభవించాలని అనుకుంటున్న దాన్ని ఎంచుకునే సామర్థ్యం మీకు ఉంది. మీకు మిగిలిన అందరికీ సరిపోయేంత ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అలా అయితే దాన్నే ఎంచుకుని అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. వస్తువుల సరఫరాకి హద్దులేవీ లేవు. ఈ ప్రపంచం ఎంతో అద్భుతంగా ఉంది అని తెలుసుకోండి. మన భావాల ద్వారా కనిపించని ఆ అంతులేని సామాగ్రిని పొందేందుకు, వాటిని మన అనుభవంగా మార్చుకునేందుకు మనలో ఒక్కొక్కరికి సామర్థ్యం ఉంది. అందుకని మీకోసం ఎంచుకోండి. ఎందుకంటే మీరు మాత్రమే అలా చేయగలరు. లిస్సా నికోల్స్. మీకు కావలసినవన్నీ సంతోషం, ప్రేమ, సమృద్ధి, సౌభాగ్యం, ఆనందం అన్నీ మీరు చేజిక్కించుకునేందుకు సిద్ధంగా అక్కడే ఉన్నాయి. మీరు దానికోసం తహతహలాడాలి, ఉద్దేశపూర్వకంగా కోరుకోవాలి. అలా మీకు కావాలి అనుకున్న దానికోసం ఉద్దేశపూర్వకంగా తహతహలాడే స్థితికి చేరుకున్నాక మీరు కోరుకున్న ఒక్కొక్క దాన్ని ఈ విశ్వం మీకు అందిస్తుంది. మీ చుట్టూ ఉన్న అందమైన, అద్భుతమైన వాటిని గుర్తించండి. వాటిని ఆశీర్వదించి ప్రశంసించండి. మరోవైపు ప్రస్తుతం మీరు కోరుకున్నట్టుగా పనిచేయని వాటి గురించి అనవసరంగా మీ శక్తిని వృధా చేసుకుని ఫిర్యాదు చేయకండి. మీకు కావాలని అనుకున్న వాటన్నిటినీ హృదయానికి హత్తుకోండి. అప్పుడే అవి మీకు మరింత ఎక్కువగా లభిస్తాయి. లిసా ఎంతో వివేకంతో మీ చుట్టూ ఉండే వాటిని ప్రశంసించి ఆశీర్వదించండి అన్న మాటలు అక్షర లక్షలు చేస్తాయి. మీ జీవితంలో ఉన్న వాటినన్నిటినీ ప్రశంసించండి, ఆశీర్వదించండి. అలా చేస్తున్నప్పుడు మీరు ప్రేమ అనే అత్యున్నత స్థాయి ఫ్రీక్వెన్సీలో ఉంటారు. బైబిల్లో హిబ్రూలు ఆరోగ్యాన్ని, సంపదని, ఆనందాన్ని ఆశీర్వాదం అనే క్రియ ద్వారా పొందారు. ఆశీర్వాదంలో ఉండే శక్తిని వాళ్ళు తెలుసుకున్నారు. చాలామంది అవతలి వ్యక్తి తుమ్మినప్పుడు మాత్రమే దీవిస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళు అతి గొప్ప శక్తుల్లో ఒకదాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. నిఘంటువులో ఆశీర్వాదం అనే పదానికి అర్థం ఈ విధంగా ఉంది: దైవ కృపని ఆవాహన చేసి సంక్షేమాన్ని, సమృద్ధిని ప్రసాదించటం. అందుచేత ఈ క్షణమే ఆశీర్వాద బలాన్ని మీ జీవితంలోకి ఆవాహన చేయటానికి ఉపక్రమించండి. అందర్నీ, అన్నిటినీ ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రశంసించటం కూడా చేయండి. మీరు దేన్నైనా, ఎవరినైనా ప్రశంసించినప్పుడు ప్రేమని పంచిపెడతారు. ఈ అద్భుతమైన ఫ్రీక్వెన్సీని బయటకి ప్రసారం చేసినప్పుడు అది 100 రెట్లుగా మళ్ళీ మీ దగ్గరికే వస్తుంది. ప్రశంస, దీవెన వ్యతిరేకతని పూర్తిగా తుడిచివేస్తాయి. అందుచేత మీ శత్రువులను కూడా ప్రశంసించండి, దీవించండి. మీ శత్రువులని శపిస్తే అది మీకు హాని చేసేందుకు తిరిగి మీ దగ్గరికే వస్తుంది. అదే మీరు వాళ్ళని ప్రశంసించి దీవిస్తే శత్రుత్వము, వ్యతిరేకత మాయమై వాటి వల్ల ప్రేమ అనే భావం వెలువడి మీ దగ్గరకొస్తుంది. మీరు పొగడడం, ఆశీర్వదించడం ప్రారంభించగానే పై స్థాయి ఫ్రీక్వెన్సీకి ఎత్తుకి వెళ్లిన భావన మీకు కలుగుతుంది. మీలో మంచి భావాలు తలెత్తుతాయి. డాక్టర్ డెనిస్ వెట్లీ. గతంలో ఎందరో నాయకులు రహస్యం తాలూకు అంశాలలో ఇతరులని శక్తివంతం చేయటం, పంచుకోవటం అనే ఒక పెద్ద అంశాన్ని గమనించలేదు. ఇన్నేళ్ల చరిత్రలో జీవించి ఉండేందుకు అదే అన్నిటికన్నా మంచి సమయం. జ్ఞానాన్ని సులభంగా సంపాదించుకోవటానికి మొట్టమొదటిసారి
మనకి ఇప్పుడే అవకాశం దొరికింది. ఈ జ్ఞానం సాయంతో మీరు ఈ ప్రపంచం గురించి, మీ గురించి వాస్తవాలు తెలుసుకోగలుగుతున్నారు. ఈ ప్రపంచం గురించిన గొప్ప రహస్యం తెలుసుకునే అవకాశం, గొప్ప అవగాహనని సంపాదించుకునే సామర్థ్యం రాబర్ట్ కోలియర్, ప్రెంటిస్ మాల్ఫోర్డ్, చార్ల్స్ హనెల్, మైకెల్ బెర్నార్డ్ బెక్విత్ వంటి వారి ఉద్బోధనల వల్లే నాకు దొరికింది. ఆ అవగాహనతో పూర్తి స్వేచ్ఛ లభించింది. మీరు కూడా అలాంటి స్వేచ్ఛని సొంతం చేసుకోగలుగుతారని నేను మనసారా ఆశిస్తున్నాను. మీరు కనుక అలా చేయగలిగితే మీ ఉనికి ద్వారా, మీ ఆలోచనల శక్తి సాయంతో ఈ ప్రపంచానికి బోలెడంతా మంచిని చేసి రాబోయే కాలంలో మానవాళికి గొప్ప ఉపకారం చేసిన వారవుతారు. ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. ఒక్కసారి ఈ చాప్టర్ని రీక్యాప్ చేద్దాం. రహస్యం సంక్షిప్తంగా: మీరు అడ్డుకునేదాన్ని మీరు ఆకర్షిస్తారు. ఎందుకంటే మీ భావాలు తీవ్రంగా దాని మీద కేంద్రీకరించబడి ఉంటాయి. దేన్నైనా మార్పాలని అనుకుంటే మీ మనసు లోపలి తొంగి చూసుకుని కొత్త సంకేతాన్ని మీ భావాలు, ఆలోచనల ద్వారా విడుదల చేయండి. వ్యతిరేకమైన అంశాల మీద దృష్టిని కేంద్రీకరించి మీరు ఈ ప్రపంచానికి మేలు చేయలేరు. ప్రపంచంలో జరిగే వ్యతిరేకమైన సంఘటనల మీద దృష్టి పెట్టడం ద్వారా మీరు వాటిని పెంచడమే కాకుండా మీ జీవితంలో కూడా ఎన్నో వ్యతిరేకమైన విషయాల్ని తెచ్చుకుంటారు. ప్రపంచంలో ఉండే సమస్యల మీద దృష్టి పెట్టకుండా మీ శక్తిని, ధ్యాసని నమ్మకం, ప్రేమ, సమృద్ధి, విద్య, శాంతి లాంటి వాటి మీదే కేంద్రీకరించండి. మంచి విషయాలు అయిపోవటం అనేది ఉండదు. ప్రతి ఒక్కరికి సరిపోయేటన్ని మంచి విషయాలు ఈ లోకంలో ఉన్నాయి. జీవితం ఉద్దేశం సమృద్ధిగా ఉండటమే. మీ ఆలోచనల ద్వారా, భావాల ద్వారా అంతులేని సమృద్ధిని పొంది దాన్ని మీ అనుభవంలోకి తెచ్చుకునే సామర్థ్యం మీలో ఉంది. ఈ ప్రపంచంలో అన్నిటినీ ప్రశంసించండి, ఆశీర్వదించండి. అప్పుడు మీరు వ్యతిరేకతని తుడిచిపెట్టివేయగలుగుతారు.